ఏం పేర్లు ఉండవన్నా? ఇప్పుడు రంగా కొడుకే టీడీపీలో ఉన్నాడు, రంగా కొడుకే టీడీపీకి ప్రచారం చేస్తున్నాడు, రంగా కొడుకే వైసీపీని ఓడించమని టీడీపీని గెలిపించమని ఊరూరు తిరుగుతున్నాడు. ఏమైనా చేయవచ్చు, గుర్రం ఎగరావచ్చు. వాట్ టు డూ, వాట్ కెన్ ఐ డూ చెప్పన్నా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీ ఒక కూటమి, మీ పార్టీ ఒక కూటమి, మీ పార్టీ ఒకటిగా ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయి. ఈ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసేదాన్ని ఎలా చూస్తున్నారు మీరు? ఖచ్చితంగా ఈసారి ముగ్గురు కలుస్తాం, విజయం మాదే అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మరికొద్ది రోజుల్లో మోడీ, తర్వాత అమిత్ షాతో పాటు పవన్ కళ్యాణ్ అందరూ కూడా బహిరంగ సభలు పెట్టి వైసీపీ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం అని చెప్పేటువంటి ఒక ప్రచారాన్ని కూడా చేయబోతున్నారు. సో ఈ ముగ్గురు కలయికని మీరు ఎలా భావిస్తారు యాక్చువల్గా? అంటే అన్న, ఇప్పుడు ఆ మోడీ గారు వస్తారు కదా, ఇది వైసీపీ అవినీతి ప్రభుత్వం మాకేందంటారు కదా, ఒక్కసారి ఇక్కడ పిలిపించండి అన్న, మోడీ గారితో నేను మాట్లాడాలి ఉంది. ఏం మాట్లాడాలి చెప్పమంటారా? ఏం మాట్లాడాలో చెప్పమంటారా? ముందుగానే చెప్పదాను కదా. మోడీ గారు వచ్చారనుకో, వచ్చి హమ్ హాయ్ హమ్ హాయ్ హమ్ హాయ్ అని చెబుతుంటాడు కదైనా. ఈ మహానుభావుడే ఇక్కడికి వచ్చాడు, ఆంధ్రప్రదేశ్ వచ్చి అందరి ముందు చెప్పాడు పబ్లిక్లో, నారా చంద్రబాబు నాయుడు పోలవరం హై, ఏటీఎం హై, లైకాలో నికాలో నికాలో పైసా నికాలో. ఎంత పెద్ద అవినీతి పరుడు చంద్రబాబు అని ఆంధ్రప్రదేశ్లో పెద్ద చెప్పి ఇంటికి వెళ్ళిపోయిన మనిషి మళ్ళా వచ్చేసేసి ఆయనతో పొత్తు కలిపాడు. ఏం చెప్పాలి చెప్పన్నా? చెప్పండి. ఇప్పుడు నేనంటే ఏ బూతులు, నీ పిచ్చెక్కింది, నీ మదం ఎక్కింది నువ్వు తిడుతుంటివి, మరి ఇట్లాంటి బూతులు నాకేమొస్తాయి? రాజకీయంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? కాదన్నా, చెప్తాను నేను. నాకు ముగ్గురు ఇష్టం, మీకు తెలుసు, అంతకుముందు చూసి ఉంటారు. నాకు తెలంగాణలో వారు ఉన్నప్పుడు నాకు కేసీఆర్ అంటే ఇష్టం, ఆయన తెచ్చాడు తెలంగాణ, నేను నమ్ముతున్నా. తర్వాత సెంట్రల్లో మోడీ గారు ఉండాలి, ఆయన టాలెస్ట్ హానెస్ట్ పర్సన్, నాకు ఇష్టం. ఆయన ఎప్పుడు ఆయనకే ఓట్లేస్తాం. ఏది ఓన్లీ ఎంపీ అయితే కిషన్ రెడ్డికి అలకేస్తాం మోడీ కోసం. అక్కడైతే జగన్ రెడ్డి అనుకున్నాం. ఈయన ఇంతలాగా మాట్లాడతాడని ఎక్స్పెక్ట్ చేయలేండి నేను మోడీ గారిని. ఇంత పెద్దవాడు అంటే అన్న, ఇదే మోడీ రోడ్డు వినబెట్టి మోడీ 2000 ముస్లింలు చంపేశాడు. మోడీ నీ పెళ్ళం లేదు, నా పెళ్ళం ఉంది. మోడీ నీకు అబ్బాయి లేడు, నాకు అబ్బాయి ఉన్నాడు. ఏమన్నా అది కాకుండా నువ్వు డబ్బులు తీసుకెళ్ళి కర్ణాటకలో పడేసి బీజేపీని ఓడిచ్చావు. పోసాని గారు, ఇప్పుడు ఏపీలో ఎంపీకి వేసే ఓటు బీజేపీకి ఏమంటారా? ఎవరు? మీరు. మరి అప్పుడు నేను దాకా వెరీ గ్రేట్ మ్యాన్ కదా నా కళ్ళ ముందు. ఇదే ఇప్పుడే కాంట్రవర్సీ, ఇప్పుడే కాంట్రాడిక్ట్ అయ్యా. మీరు తిడతారు అన్న. నిన్నటిదాకా మీరు అన్నారు చూడు, మొన్నేమన్నా బాబుని పొగుడుతారు, మొన్నేమన్నా సుబ్బారావుని పొడుగుతారు, మొన్నేమో వెంకయ్యని పొడుగుతారు. అంటే మరి ఇప్పుడు నువ్వు రమేష్ మంచోడు కొని నేను కొద్దిసేపటి క్రితం మీరే చెప్పారు మోడీకి ప్రధానమంత్రి కావాలనుకుంటే నాకు నచ్చిన వ్యక్తి ఆయన ఓటేయమని చెప్తా, ఓటేయమని అన్నారు. మీరు ఏపీలో ఎంపీ అభ్యర్థులుగా బీజేపీ పెట్టినటువంటి అభ్యర్థులకు ఓటేయమంటారా? కాదు, నా మాట నువ్వు మంచి మాట నువ్వు చెడగొడుతున్నావు. ఇప్పుడు అన్నా ఏమో చూడు, మొత్తం చెడగొట్టావు నువ్వు. ఇప్పుడు అన్నారు నువ్వు పోసాని, నువ్వు తిడతావు. మరి నిన్నటిదాకా పొగిడావు. మరి నిన్నటిదాకా మోడీ గారు అంత గ్రేట్గా నేను గాడ్ అనుకున్నాను, అంత గొప్పోడిని. ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి అవినీతి పరుడు ఈయన నారా చంద్రబాబు నాయుడు అన్నాడు కదా అని ఘోరంగా హెకిల్ చేశాడు. పోలవరం హై, చంద్రబాబు పీక్కుంటున్నాడు హై ఏటీఎంలో అన్నాడా? సార్ నేనేమడుగుతున్నా అంటే చెప్పను నేను మాట, నువ్వు నా మాట మంచి, నీకేదో బాబు అంటే ప్రేమ అంటూ ఉంటుంది. నన్ను మాట్లాడినావు, మరి ఎందుకు పిలిచావు? నన్ను ఎందుకు పిలిచారు? ఎందుకు మాట్లాడినావు? వినాలి కదా, వినాలి కదా. కూర్చొని ఆన్సర్ చెప్ప, ఆన్సర్ కూడా చెప్పను కదా. 30 మంది రండి చెప్తా. లెట్ మీ టాక్ ఫస్ట్. తప్పకుండా మాట్లాడండి. మీరు అడిగిన దాంట్లోంచే వారు కూడా కాదు, ఇది అనాలి కదా. ఇప్పుడు నేను అంటా చూడు, మీరు అన్నారు కదా ఫస్ట్లో పోసాని అప్పుడు తిడతావు, మళ్ళీ ప్రేమిస్తావు, అప్పుడు తింటావు. మరి ఇప్పుడు మోడీని ఏమనాలి? నేను దేవుళ్ళ భావించానే. చంద్రబాబుని ఘోరంగా తిట్టి మళ్ళీ చంద్రబాబు పక్కన కూర్చొని మై దోస్త్ హై, చంద్ర హై, మాకు ఓటేయండి హై. మరి బూతులు నాకేమొస్తాయి? ఓ నమ శివాయ అంటుందా?